హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి రాజ్ అయితే ఇక ఆ పసిబిడ్డ తల్లి గురించి చెప్పడు. ఇక ఎంత అడిగినా కూడా చెప్పడు. ఇక ఆ విషయానికి కావ్య కూడా ఇక మీ ఇష్టానికి డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టినంత మాత్రాన డైవర్స్ ఏమీ అయిపోవు. ఇదంతా కూడా పెళ్ళిళ్ళన్నీ స్వర్గంలో జరగపడతాయి. ఖచ్చితంగా ఆ బ్రహ్మదేవుడి వేసిన బ్రహ్మముడి ఈ పేపర్ల ద్వారా విడిపోతుందంటే నేను అస్సలు నమ్మను. మీ మనసులో ఖచ్చితంగా మీరు ఆ బిడ్డకి తల్లి ఎవరో చెప్పేంతవరకు ఈ ఇల్లు దాటే వెళ్ళి ప్రసక్తే లేదు అని చెప్పి ఇక డైవర్స్ పేపర్ని రాజ్ చేతిలోనే పెట్టి ఇక వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఆ బిడ్డ అసలు ఎవరి బిడ్డ, నిజంగా రాజు బిడ్డేనా? అలాంటప్పుడు రాజు బిడ్డ అయినప్పుడు ఇక ఒక్కడే ఎందుకు ఇక్కడ ఉంటున్నాడు, తల్లి ఎక్కడుంటుందని 1,00,000 ప్రశ్నలతో ఇంటి కుటుంబం అంతా కూడా ఆలోచనలో పడతారు. మరొక వైపు దానిలక్ష్మి అయితే ఆ బిడ్డని ఏదో రకంగా వదిలించుకోవాలక్క అని చెప్పి ఏదో మంచి సలహా ఇస్తున్నట్టుగా అపర్ణాదేవి దగ్గర ఇక వాళ్ళ కొడుకుకి ఏదో అన్యాయం జరిగిపోతుందని తన వైపుగా తను నాటకం మొదలు పెడుతూ ఉంటుంది. ఇక మరొక వైపు రుద్రాణి అయితే ఏదో రకంగా నా కొడుకుని రాజ్ స్థానంలో కూర్చోపెట్టాలని తన వంతు కృషి తను చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే కనీసం ఆ పసిబిడ్డ గురించి ఎవరు కూడా అసలు ఏమీ ఆలోచించరు. ఒక్క కావ్య మాత్రం వాడి ఆకలిని తెలుసుకొని ఇక వాడికి ఏదో రకంగా సహాయాలు అలాగే పాలు ఆ రకంగా అన్నీ కూడా అందజేస్తూ ఉంటుంది. ఇక అలానే రోజులు వస్తూ ఉంటే ఇక అందరూ కూడా ఇక ఎంతో కొంత రాజ్ విషయంలో మర్చిపోతూ ఉంటారు. కానీ అపర్ణాదేవి మాత్రం మనసులో మాత్రం దృఢంగా సంకల్పించుకుంటుంది. ఖచ్చితంగా రాజ్ బిడ్డని ఏదో రకంగా ఇక ఎవరని తెలిసి ఆ తల్లి దగ్గర ఈ బిడ్డని అప్పజెప్పేవాలి, లేదంటే ఇంటికి సంబంధించిన పరువు ప్రతిష్టలు ఎన్నో కానీ అన్నీ కూడా ఇక పోతాయి అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. రాజ్ కూడా ఇక బిడ్డని పడుకోబెట్టి కిందకి భోజనం చేయడానికి వస్తాడు. రాజుని ఇక అక్కడ చూసిన అపర్ణాదేవి కోపంతో రాజ్ రావడం చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా అపర్ణాదేవి చేపట్టుకొని, మమ్మీ ఎక్కడికి మమ్మీ వెళ్ళిపోతున్నావు? నువ్వేమీ వెళ్ళనవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను, నువ్వు భోజనం చేయ మమ్మీ అని చెప్పి అనగానే ఇక అపర్ణాదేవికి మనసులో చాలా బాధ అనిపిస్తుంది. రాజ్ అలా భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఇక కన్నపేగు అల్లాడిపోతుంది. కానీ తప్పదు, ఖచ్చితంగా రాజ్కి తెలియాలి. ఈ ఇంటి సంబంధించిన గౌరవ మర్యాదలు తీసే అర్హత వీడికి ఎక్కడిచ్చాడు, ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉంది, అసలు ఆ బిడ్డని ఎందుకు వీడు కన్నాడు, ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిల్చాడు. కాబట్టి వీడు అనుకున్నట్టుగానే ఇక ఆ బిడ్డని వీడి దగ్గరే మోస్తానంటున్నాడు కాబట్టి తప్పట్లేదు అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడే కూర్చున్న ఉన్న రుద్రాని, వదిన నువ్వు ఎంత అనుకున్నా ఇక కాదనుకున్నా నీ మనవడే కదా వదిన, ఖచ్చితంగా రాజ్ నీ కొడుకు పుట్టిన బిడ్డ నీ మనవడే అవుతాడు. అలాంటప్పుడు ఎందుకు ఈ పట్టుదల? కనీసం రాజునన్నా కనీసం ఇక తప్పు పట్టకుండా ఆ బిడ్డ తల్లి ఎవరో తెలుసుకొని అని చెప్పనగానే, షడప్ రుద్రాని, ఏం మాట్లాడుతున్నావు? ఆ బిడ్డ ఎవరో తెలుసుకొని ఏం చేయమంటావు? ఆ బిడ్డ తల్లికి హారతులు పట్టి ఇంటికి తీసుకురామంటావా అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి అయితే, అవును, ఈ రుద్రాని ఎప్పుడు ఏదో ఒకటి పుల్లలు పెట్టడానికే ఇక ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఇక్కడ జరిగే సమస్యకి నువ్వు చెప్పే ఇక సలహాకి ఏమైనా అర్థం ఉందా రుద్రాని? ఇక కాముగా అన్నం తిను, అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని చెప్పి అనగానే ఇక బాధలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బాధని ఇక చేకూర్చడమే నీ పనిలా ఉంది అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అక్కడి నుంచి సగం అన్నంలోనే ఇక అపర్ణాదేవి కూడా కొడుకుని అక్కడి నుంచి ఇక పంపించేసినందుకు చాలా బాధతో వెళ్ళిపోతుంది. ఇక కావ్య మాత్రం భోజనం ఏమీ చేయకుండా తను ఫస్ట్ రాజ్కి అన్నీ కూడా భోజనం, అన్నం, కూర అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని ఇక తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడికి వస్తుంది అపర్ణాదేవి.
కావ్య ఏం చేస్తున్నావు నువ్వు, ఇది ఎవరికి అనగానే మీ అబ్బాయికి అని చెప్పి అంటుంది. ఏ మా అబ్బాయికి ఏంటి, మీ ఆయనకా అని చెప్పి అనగానే అవును అత్తయ్య గారు, మీ అబ్బాయి అయినా మా ఆయనకే అనగానే ఎన్నిసార్లు చెప్పాలి, వాడికంటూ ఎవరు కూడా ఏ సహాయం చేయకూడదు, వాడు ఈ ఇంట్లో ఒక అతిథి మాత్రమే, అలాంటప్పుడు మా అబ్బాయి ఎవరు, మీ ఆయన ఎవరు అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు మీరు ఎన్నన్నా కన్న కొడుకు కొడుకు కింద కాకుండా ఎప్పటికీ పోడు, ఖచ్చితంగా ఆయన గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, మీరు తీసుకున్న నిర్ణయమే తప్పు నిర్ణయం, ఆయన అంటూ ఇక దేనికోసం ఆ మాట చెప్తున్నారో అసలు దాని వెనకాల ఏం కారణం ఉందో తెలుసుకోకుండా ఆయనకి ఎవరు సహాయం చేయకూడదు అన్నమాట నాకు నచ్చట్లేదు. అయినా ఈ ఇంట్లో నేను ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నేనే, అలాంటప్పుడు నాకు నేనే స్వయంగా ఆయన ఆకలి తీర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అబ్బాయి గారికి ఎవరికైనా సహాయం చేసే మనసు ఉంది కానీ ఎవరిని మోసం చేసే మనసు లేదు. నా మనస్సాక్షి ఎందుకో ఆయన ఏదో కారణం చేత ఆ బిడ్డ తల్లి గురించి ఇక ఆ బిడ్డ గురించి అబద్ధాలు చెప్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది. అందుకే ఆయన మనసులో ఉన్న నిజాన్ని బయటకు కక్కించడం కోసమే నేను ఆయనని అంటు పెట్టుకొని ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా చేసినా సాయం చేసినా చెయ్యది. ఆయన ఈరోజు అందరి ముందు నుంచుని అన్నం ప్లేట్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతున్నారంటే ఆయన ఏదో బాధలో ఉన్నారు. ఆ బాధలో ఉన్నప్పుడు ఒక భారీగా ఆయన బాధని తెలుసుకోవాలి అని చెప్పి తప్పకుండా అత్తయ్య గారు అని చెప్పి ప్లేట్లో అన్నీ కూడా తీసుకొని వెళ్తుంది. ఇక ఆ రకంగా తీసుకుని వెళ్తున్న ఇక నోరు వెత్తి ఏమి అందు దానిలక్ష్మి ఇక అపర్ణాదేవి. ఇక అటువైపుగా ఇందిరాదేవి చూస్తుంది. అపర్ణ దగ్గరికి వచ్చి, అపర్ణ నువ్వు నీ మనసు తల్లి మనసు తల్లడెళ్ళిపోతుందని నాకు తెలుసు, కానీ అంతే విధంగా కావ్య కూడా తల్లడెళ్ళిపోతుంది. ఎందుకంటే తన మనసు నిండా కూడా రాజు అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా మర్యాద. అలాంటి రాజుని ఇంట్లో అందరి ముందు ఒక అతిథిగా చేసి ఇక వాడిని చూసి నువ్వు వెంటనే భోజనం ప్లేట్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతున్నావు. ఇక నీ మనసులో నీకు కొండంత ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ అంతా కూడా ఆ పసిబిడ్డని తీసుకొని వచ్చి వాడంతలో వాడే ఇదిగో ఈ రకంగా చేసుకున్నాడు. కానీ కావ్య చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఖచ్చితంగా ఎక్కడో ఏ మూలో రాజ్ ఏదో దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అదేదో కావ్య కనిపెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి అడ్డుపడద్దు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అపర్ణాదేవి ఏది ఏమైనా కొండంత సాక్ష్యం ఆ బిడ్డ కనపడుతున్నాడు, ఆ బిడ్డ నా రక్తం, నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి రాజ్ అంత గట్టిగా చెప్తున్నాడు. వాడు అంత గట్టిగా చెప్తున్నాడు అంటే అది నమ్మక తప్పడం లేదు కదా అత్తయ్య గారు అనగానే ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసింది కూడా మనం నమ్మలేము, మన కళ్ళతో చూసిందంతా కూడా నిజమని నమ్మకూడదు. ఖచ్చితంగా రాజ్ నిజంగా రాజుకు పుట్టిన బిడ్డ, లేదంటే అసలు ఆ బిడ్డ ఎవరు అన్నది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇక రాజు విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అని చెప్పి అనే లోపల ఇక అటువైపుగా రుద్ర అని వస్తూ ఉంటుంది. ఏం చేస్తానో మొత్తం కూడా నీకు వివరించి చెప్తాను, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఇక రుద్రాణిని గమనించి అక్కడి నుంచి ఇందిరాదేవి ఇక అపర్ణాదేవితో పాటు బయటికి వెళ్ళిపోతారు. ఇక కావ్య భోజనం తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ఇక భోజనాన్ని తింటూ ఉంటాడు. కావ్య మొహం కాసి చూస్తూ మనసులో ఒకవైపు ప్రేమ ఉన్నా కూడా కానీ ఆ ప్రేమ దేనికి పనికిరాదని, కావ్య జీవితాన్ని కాటేస్తుందని ఆలోచన చేసి ఇక భోజనం ఏంటి స్వయంగా నువ్వే తీసుకొని వచ్చావు, అమ్మేమో నిన్ను ఇక నాకు ఎలాంటి సహాయము అందించద్దని చెప్తుంటే నువ్వేంటి అందరినీ ఎదిరించి నాకు భోజనం తీసుకురావాలా అని చెప్పి రాజ్ అంటాడు. తీసుకురావాలి, ఎందుకంటే ఎన్నోసార్లు నేను భోజనం చేయకపోతే నా చేతులు కట్టేసి మరి నాకు మీరు భోజనం తినిపించారు. ఎందుకు తినిపించారు? మీకు నా మీద ఇష్టం లేదు కదా, మీరు ఏ రోజు నన్ను భారీగా చూడలేదు కదా, అలాంటప్పుడు నా కడుపు కాలిపోతుంటే చూడలేక భోజనం అందించారు. మరి నేను కూడా మీ భార్యనే, మీరు ఆకలితో అలాగే ఉంటే ఎవరు మనసు ఒప్పుకుంటుంది?
అందుకే ఆ పసిబిడ్డకి పాలు అందించినట్టే మీకు కూడా అన్నంలో ప్లేట్లో అన్నం వడ్డించి తీసుకొచ్చాను. ఇక ఆ బిడ్డకి మీకు ఇక ఇద్దరికి కూడా ఇక ఇలాంటి సహకారాలే అందిద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు ఎప్పుడైతే నిజం బయట పెడతారో అప్పటి వరకు మీతో నేను ఒక భారీగా కాదు, మీకు ఏదన్నా సహాయం అందించే మనిషిగానే తప్పించి ఇక నేను ఏ రోజు మీకు భారీగా ఉండదలుచుకోలేదు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత మీరు అనుకున్నట్టే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ విధంగానే నడుస్తూ ఉంటే కావ్య ఇక ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది. ఇందిరాదేవి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ గారు, నేను మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఏంటి కావ్య, చెప్పు అనగానే, నాకెందుకో ఆయన కావాలని ఆ బిడ్డని తీసుకొని వచ్చి తను తండ్రిని చెప్తున్నారనిపిస్తుంది. కంపల్సరీ ఆయన బిడ్డ అయితే కాదు. ఆయన ఏ రోజు కూడా ఇంట్లో వదిలి వెళ్ళింది లేదు. ఇల్లు ఆఫీసు తప్పించి మరొక ప్రపంచమే తెలియదు ఆయనకి. అలాంటప్పుడు ఈ బిడ్డ ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది అని చెప్పి అనగానే, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ వాడందలకు వాడే నా రక్తం అని చెప్పి చెప్తున్నాడు కదమ్మా కావ్య అని చెప్పి అనగానే, ఇక మీ మనవడు ఏదో దాస్తున్నాడు అమ్మమ్మ గారు. ఖచ్చితంగా ఆయనని DNA టెస్ట్ చేయిస్తే ఆ బిడ్డ ఎవరి బిడ్డ అన్నది తెలిసిపోతుంది అనగానే, అవును కదా, నిజమే, మాకేంటి ఈ ఐడియా తట్టలేదు. ఇప్పటి వరకు వాడు చెప్పిన విషయాలన్నీ నమ్మేసి ఇక అలాగే బాధపడుతున్నాం తప్పించి దానికి ఒక పరిష్కార మార్గం వెతకలేదు. నువ్వు చెప్పినట్టే DNA టెస్టు చేయించాలి. ఇక బాబు బ్లడ్ శాంపిల్స్ ఇక వాడికి తెలియకుండా తీసుకొని DNA టెస్ట్కి ఇవ్వాలి ఈరోజే అనగానే, ఖచ్చితంగా ఈరోజే ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక ఏదో రకంగా బాబుకు సంబంధించిన బ్లడ్ని అలాగే ఇక తీసుకొని శాంపిల్స్ అయితే హాస్పిటల్కి పంపిస్తారు. వాళ్ళకి ఎప్పటి నుంచో నమ్మకమైన హాస్పిటల్లో ఇక DNA టెస్ట్కి ఇక ఇస్తారు. అది రాజ్కి తెలీదు, ఇంటి కుటుంబ సభ్యులు ఎవ్వరికి కూడా తెలీదు. ఒక్క ఇందిరాదేవికి కావ్యకి తప్ప ఇంట్లో వాళ్ళెవరికి కూడా తెలియదు. ఈ లోపల ఇక ఏదో రకంగా కావ్య ఇంట్లోనే అలా గెటన్ అవుతూ ఉండటం గమనిస్తుంది ఇక రుద్రాణి. ఏంటి, ఈ కావ్య ఇల్లు వదిలి వెళ్ళదు, రాజేమో ఆ బిడ్డ నా బిడ్డే అంటాడు. అసలు ఏంటి ఈ గొడవ? పెద్దది అవ్వదు, పెద్దదయ్యి రాజ్ బతుకు ఇక బయటకు లాగుదామంటే రాజ్ని లోపలే ఉంటున్నాడు. ఈ కావ్య పోతుందంటే ఈ కావ్య కూడా ఇక రాజ్కి అలాగే ఆ బాబుకి సేవలు చేస్తుంది. ఏం చేయాలి అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. ఇక కారు వచ్చి ఆగేసరికి వెంటనే కూడా ఎవరెబ్బా అని చెప్పి చూసేసరికి స్వప్న చాలా కోపంతో ఇక స్పీడ్గా వస్తుంది. ఇక వచ్చి రాజ్ ఎక్కడున్నాడు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక రుద్రాణి ఆశ్చర్యపోతుంది. స్వప్న, ఏమైంది? రాజ్ గురించి అలా మాట్లాడుతున్నావేంటి, గట్టిగా అరుస్తున్నావేంటి అనగానే, మీరు పక్కన ఉండండి, నేను కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక నిజాన్ని చెప్పాలి అని చెప్పి అంటుంది స్వప్న. ఓహో, మీ చెల్లికి జరిగిన అన్యాయాన్ని నువ్వు పూడ్చాలనుకుంటున్నావా? ఇంతలోనే మీ ఫ్యామిలీ మొత్తం కూడా నీకు ఫోన్ చేసి చెప్పేసినట్టున్నారు, అందుకే ఇంత ఇదిగా వచ్చేసి రాజ్ని నిలదీయాలనుకుంటున్నావు అనగానే, షడప్ అత్త, ఒక్క మాట కూడా ఇప్పుడు మీరు మాట్లాడద్దు. మీకు తిరగ ఇచ్చి కౌంటర్ ఇచ్చే టైం నాకు లేదు. రాజ్ గురించి ఒక భయంకరమైన విషయాన్ని తెలుసుకున్నాను. ఆ నిజం అందరికీ కూడా తెలిసేలాగా చెయ్యాలి నేను అని చెప్పి అనడంతో ఎంతలో హాల్లోకి అందరూ కూడా స్వప్న కేకలు విని అందరూ బయటకు వస్తారు. కావ్య కూడా ఇక ఏంటి స్వప్నక్క అని చెప్పి రాగానే, ఏంటి స్వప్న, ఎందుకలా అరుస్తున్నావు అనగానే, నీ భర్త ఎక్కడున్నాడు చెప్పు అనగానే, ఏంటి అలా మాట్లాడుతున్నావు అనగానే, అలాగే మాట్లాడతాను అని చెప్పి అనగానే ఈ లోపల ఇక బిడ్డను తీసుకుని రాజ్ కిందికి వస్తాడు. స్వప్న వెంటనే ఎదురుగా వెళ్ళి, ఏంటి, ఏం చేశావు నువ్వు చెప్పు అనగానే, ఏంటి అలా మాట్లాడుతుంది? స్వప్న ఊరు వెళ్ళింది, ఊరు నుండి వచ్చింది, ఏం చేశావని రాజ్ని నిలదీస్తుందేంటి అని చెప్పి అందరూ కూడా అవాక్కైపోతారు. రాజ్కి ఇక ఏమీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్వప్న ఏంటి ఇలా అడుగుతుంది అనగానే, ఏంటి స్వప్న ఏంటి ఊరెళ్ళి వచ్చి నన్ను నిలదీస్తుందని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నిలదీస్తాను.
ఎందుకంటే ఈ బిడ్డ నీ బిడ్డ అని చెప్పి ఇంట్లో అందరి ముందు ఇక చాలా వరకు నమ్మిస్తున్నావు. నిజానికి ఈ బిడ్డ నీ బిడ్డ కాదు. నిజానికి ఆ బిడ్డ తల్లిదండ్రులని ప్రాణాలు తీసేసి ఇక ఆ బిడ్డని నీ బిడ్డగా ఇంట్లో చాలామని అవుతున్నావు, అంతే కదా అని చెప్పి అంటుంది. ఇక దెబ్బకి షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఇక స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అపర్ణ గట్టిగా అడుగుతుంది. అవునండి, కరెక్ట్గానే మీరు విన్నారు. ఈ బిడ్డ తల్లిదండ్రులని ఇదిగో మీ అబ్బాయి గారు పొట్టను పెట్టుకొని ఆ బిడ్డని నా కొడుకు అని చెప్పి నా రక్తం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఎందుకో మీకు తెలుసా? మీరు చెప్తారా రాజ్, లేకపోతే నా నోటితో నేనే చెప్పాలా? అసలు ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని పొట్టను పెట్టుకొని ఏ విధంగా మీరు ఇక్కడ గెటన్ అవ్వాలనుకుంటున్నారు? అందుకేనా ఇక ఆ బిడ్డ గురించి ఇక ఎవరికి చెప్పకుండా ఇక నా చెల్లిని ఇంటికి పంపించేసి ఇక మాఫీ చేసేద్దామని చూస్తున్నారేమో. వాళ్ళు ఎవరో కాదు, ఆ తల్లి తండ్రి నా ఫ్రెండ్స్. నాకు ఆ బిడ్డ పసిబిడ్డ తల్లి నా బెస్ట్ ఫ్రెండు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే అందరూ కూడా స్వప్న అలా వచ్చి మాట్లాడేసరికి దెబ్బకి షాక్లోనే ఉంటారు. కావ్య ఒక్కసారిగా స్వప్నక్క ఏం చెప్తున్నావు అనగానే, అవునే కావ్య, ఇక ఈ బిడ్డ తల్లిదండ్రులు నా ఫ్రెండ్సే. ఇక ఆ తల్లి, ఆ బిడ్డను కన్న తల్లి నా ఫ్రెండు, నా చిన్నప్పటి క్లాస్మేటు. ఇక తను చనిపోయిందని తెలుసుకొని నేను కూడా హడావుడిగా విజయవాడ వెళ్ళాను. అది మీకు ఎవరికీ తెలియదు. నా ఫ్రెండు హఠాత్తుగా చనిపోయింది ఏంటని చెప్పి బాధతో ఇక ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుందని కూడా ఇక పట్టించుకోకుండా వెళ్ళాను అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ వంక అలానే చూస్తూ ఉంటారు. రాజ్కి ఇక ఒక్కసారిగా రాజ్ కూడా షాక్ అయిపోతాడు. నిజానికి స్వప్న ఫ్రెండా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఏంటి నీకు ఇక షాక్లోనే ఉన్నావు కదా రాజ్, ఈ బిడ్డ తల్లి స్వప్నకి ఎలా ఫ్రెండ్ అయిందబ్బా? ఇక నేను ఎప్పటికీ కూడా ఈ నిజాన్ని కప్పిపెట్టేద్దాం అనుకున్న నిజాన్ని ఇక స్వప్నకి తెలిసిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తున్నట్టున్నావు కదా అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే దెబ్బకి ఇక షాక్లోంచి బయటకు వస్తాడు. చూడు స్వప్న, నువ్వు అనుకున్నది నిజం కాదు. అనుకోకుండా కొన్ని విషయాలు జరుగుతాయి. అలా అని చెప్పి అందరూ నేరస్తులు కాదు అని చెప్పి అంటాడు. నేరస్తులు కాకపోవడం ఏంటి? నువ్వు నిజంగా చెప్పు, ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని నువ్వు చంపేయలేదు. నువ్వు చంపడం వల్లే ఆ బిడ్డని తెచ్చుకోగలిగావు. అది కాదా నిజం? మరి ఆ బిడ్డ ఎవరు తల్లి అని చెప్పి ఇంట్లో వాళ్ళు నిన్ను నిలదీస్తుంటే కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు దాటేస్తున్నావు? నువ్వు తప్పు చేయకపోతే నిర్భయంగా నిజం ఒప్పుకో, ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ కానే కాదు అని చెప్పి అనగానే ఇక వెంటనే లేదు, ఈ బిడ్డ నా బిడ్డే, నా రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి ఇక రాజ్ అంటాడు. ఇక ఎందుకు రాజ్ ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ ఇక ఎవరిని ఇక ఏం సాధించడం కోసం? అయినా ఆ బిడ్డ నీ బిడ్డ అని చెప్పి నువ్వు అంత ఒకాలతో పడుతున్నావు కదా. ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్పి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్ని ఫోన్లో చూపిస్తుంది. ఇక వెంటనే రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు రాజ్కి. ఇక తల వంచుకొని బిడ్డని ఇక భుజం మీద వేసుకొని నుంచుని ఉంటాడు కుటుంబ సభ్యులందరి మధ్య. ఇక వెంటనే కావ్య వచ్చి, ఏమండి మీరు తప్పు చేయరండి, మీరు తప్పు చేస్తారంటే ఎవరైనా నమ్ముతారేమో, కానీ నేను మాత్రం ఎప్పటికీ నమ్మనండి. కానీ మీరేంటి ఈ బిడ్డ తల్లిదండ్రుల్ని చంపేయడం ఏంటి? ఈ విషయంలో నాకు ఎందుకో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిజం చెప్పండి. మొన్నటి వరకు ఈ బిడ్డ మీ బిడ్డ అన్నారు, కానీ ఆ బిడ్డ మీ బిడ్డ కాదని డాక్టర్ల ద్వారా నిరూపణ అయిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని మీరే చంపేశారని ఇక్కడ స్వప్నక్క మాట్లాడుతుంది. దానికి సమాధానం చెప్పండి అనగానే, ఇంకా ఏంటి నమ్ముతున్నావే కావ్య? నిజానికి ఆ పిల్లలు ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల్ని నిజంగా చంపింది రాజే అని చెప్పి ఇక అంటుంది. లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్. ఇక ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది కుటుంబం. లేదు స్వప్న, లేదు, ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని నేనెందుకు చంపుకుంటాను చెప్పు? నాకు ఆ బిడ్డకి ఏముంది గొడవ? వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను ఎంతగానో ప్రేమించాను.
నీకు ఈ బిడ్డ తల్లి ఎలా ఫ్రెండో ఆ బిడ్డ తండ్రి నాకు అంత ఫ్రెండు. నా చిన్నప్పటి నుంచి వాడు నాకు అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ నా ప్రాణాలని కాపాడిన మహానుభావుడు అని చెప్పనగానే అపర్ణాదేవి షాక్ అయిపోతుంది. వెంటనే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అదే మమ్మీ, చిన్నప్పుడు నేను ఇక గుంతలో పడిపోయి గాలి ఆడక శ్వాస ఆడక చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ గుంతలో ఎవ్వరూ కూడా దిగి కాపాడే ప్రయత్నం చేయనప్పుడు నా ఫ్రెండు, నా ప్రాణ స్నేహితుడు ఇక నా గురించి వాడి ప్రాణాలను తెగించి నన్ను కాపాడిన ఇక ధీరజ్ మమ్మీ అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అపర్ణ. ఇక ధీరజే కదా నీ ప్రాణాలని కాపాడింది, వాడికి ఇప్పుడు ఏమైంది అని చెప్పి అపర్ణ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది. అలాగే ఇందిరాదేవి, సుభాష్ గారు కుటుంబం మొత్తం కూడా దెబ్బకి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఏమైందిరా రాజ్ అనగానే, అవును మమ్మీ, వాడు చిన్నప్పుడు నా ప్రాణాలను కాపాడితే పెద్దయినప్పుడు కూడా నా ప్రాణాలకి అడ్డుపెట్టి వాడి ప్రాణాలని ఆ దేవుడికి అర్పించేశాడు. కానీ వాడు ఎంతగానో ప్రేమించిన వాడి బిడ్డని నా చేతుల్లో పెట్టాడు అని చెప్పి ఇక చాలా బాధపడతాడు రాజ్. ఇక బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య అర్థం చేసుకుంటుంది. ఏమైందండి, మీ బాధని కుటుంబం అందరితోనూ పంచుకోవాలి కానీ మీలో మీరే ఇక కుసించిపోతూ ఉంటే ఏం అర్థమవుతుంది? ఇదిగో రోజుకొక రకంగా మీ జీవితం గురించి దిగజారుడుగానే మాట్లాడతారు తప్ప మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? చెప్పండి, ఆ బిడ్డ గురించి ఇక మీ ఫ్రెండ్ గురించి ఏం జరిగిందో ఇప్పటికైనా నిజాన్ని చెప్పండి అని చెప్పి అనగానే అప్పుడు చెప్తాడు రాజ్. ఇక నేను పెళ్ళైన కొత్తల్లో ఇక ఇక్కడి నుంచి ఇక విజయవాడ వెళ్ళాను, గుర్తుందా మమ్మీ అనగానే ఇక వెంటనే అవును, బిజినెస్ పని మీద వెళ్ళి 4 రోజుల వరకు తిరిగి రాలేదు. ఏం జరిగింది? అప్పుడు ఏదన్నా జరిగిందా నాన్న అని చెప్పనగానే అప్పుడే జరిగింది. అప్పుడే ఈ పాపిష్టి వాడు ఇక ఈ పసిబిడ్డ వాడి తండ్రి ప్రాణాలని లాగేసుకున్నాడు అని చెప్పి అనగానే ఇక వెంటనే అందరూ స్టన్ అయిపోతారు. ఇక నాకు ఇక గాలి ఆడని పరిస్థితిలో చిన్నప్పుడు నా ప్రాణాలని కాపాడిన నా ప్రాణ స్నేహితుడు ధీరజ్ని పొట్టను పెట్టుకున్నాను, ఇదిగో ఈ చేతులతోనే అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అందరూ కూడా ఏం చెప్తాడా అని చెప్పి అందరూ వింటూ ఉంటే నా ఫ్రెండ్ భార్య ఇద్దరు కూడా ఇక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక నేను వాళ్ళ వెనకాల నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. వాళ్ళు కారులో ఉన్న సంగతి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు తెలియదు. నేను నా పని మీద నేను కారులో వెళ్తూ ఉన్నాను. కానీ ఒక్కసారిగా నాకు కళ్ళు తిరిగినంత పని అయ్యి ఇక నాకు గాలి అందలేదు. బయట హోరుగా వర్షం, గాలి, తుఫాను. ఇక నా చేతిలో ఇక కారు నా మాట వినలేదు. నాకు సృహ కోల్పోయిన పరిస్థితి. ఇక అప్పుడు నా వెనకాల నా ముందు నుంచి ఇక కార్లు వెళ్తున్నాయా ఏం వెళ్తున్నాయో కూడా నాకు తెలియని పరిస్థితి. నేను అప్పుడే ఇక కారుని రోడ్డు మధ్యలో పెట్టుకొని గాలి ఆడని పరిస్థితిలో అల్లాడిపోతూ ఉంటే ఇక నా ఫ్రెండ్ భార్య ఇద్దరు కూడా నన్ను కాపాడడానికి ఇక ఆ నడి రోడ్డు మీద నన్ను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ లోపలే డివైడర్ వచ్చి ఇక లారీ వచ్చి గుద్దేసింది. ఇక వాళ్ళిద్దరూ అక్కడికక్కడే ఇక నా వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ ప్రతిరూపాన్ని నా చేతికి అప్పచెప్పారు. ఇక ఈ పసిబిడ్డకి తల్లిదండ్రులు లేని లోటు చేశాడు ఆ దేవుడు. అందుకే తల్లి తండ్రి అయ్యి నేనే పెంచుకుందామని జీవితాంతం వాడికి ఇక కన్న తల్లి నేనే, తండ్రి నేనే అని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇక కావ్యతో ఇక నేను కాపురం చేసి ఈ వంశాంకురాన్ని పెంచడానికి ఇక ఎటువంటి సోర్సు లేదని నా మనసుని నేనే విరుచుకున్నాను. అందుకే కళావతి కూడా మనసు విరిగిపోయి నా జీవితంలోంచి తను వెళ్ళిపోవాలని తనని ఎన్నో విధంగా తను నన్ను ఎంత ప్రేమిస్తున్నా నా ప్రేమని చంపుకున్నాను అని చెప్పి ఇక మొత్తాన్ని నిజాన్ని రాజ్ చెప్తాడు. ఇక ఇంట్లో అందరూ ఆ పసిబిడ్డకి
తల్లి తండ్రి అయ్యి పెంచుతున్న రాజుని చూసి చాలా జాలి వేస్తుంది. ఇక చాలా బాధపడతారు. రాజుని అన్నేసి మాటలు నిందించినందుకు ఇక ఇందిరాదేవి అలాగే ఇక సీతారామయ్య అపర్ణాదేవి అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక వెంటనే ఈ బిడ్డ ఇక నుంచి నీ బిడ్డ కాదురా, ఈ ఇంటి కుటుంబ సభ్యుల వారసుడు. ఈ వారసుడు గురించి నువ్వు ఎందుకురా ఇంతగా నీ మీద ఇంత నింద వేసుకున్నావు? ఇక నీ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా అందరి ద్వారా ఇక ఏదో రూపంలో ఒక్కొక్క మాట అనిపించుకున్నావు రాజ్ అని చెప్పి నా పెంపకం తప్పు చేయదని నా మనస్సాక్షి చెబుతున్నా నిన్ను నేను నిలదీశాను. కానీ కావ్య మాత్రం నీ మీద ఉన్న ప్రేమతో నీ మీద ఉన్న నమ్మకంతో DNA టెస్ట్ వరకు వెళ్ళింది. ఇప్పుడు అర్థమవుతుంది నాన్న, నిజంగా నువ్వు ఎలాంటి వాడివో నాకంటే నీ భార్యకే బాగా తెలుసని అని చెప్పి ఆ బిడ్డని దగ్గర తీసుకొని ఇక పట్టుకుంటుంది. వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య ఇక నుంచి ఈ బిడ్డకి తల్లి తండ్రి నువ్వు కాదు రాజ్, మేమందరము. ఈ బిడ్డ మనలో ఒకవాడు. వీడు ఇక దుగ్గరాల వంశానికి వారసుడు, మొదటి వారసుడు అని చెప్పి అనగానే వెంటనే దానిలక్ష్మి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ అనాథ బాబు ఏంటి ఈ దుగ్గరాల వంశానికి వారసుడేంటి? అసలు ఏమైనా అర్థం ఉందా? ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాడిని వదిలించుకోవాలి కానీ వాడిని ఇంటి వారసుడిని చేస్తారా అని చెప్పి అనగానే అనామిక వచ్చి మీరు ఎంతగానైనా ఇక డబ్బన్నా ఆస్తులన్నా ఇవ్వండి, కానీ మీ వాటాలో ఇవ్వండి, మా వాటాని మాకు డివైడ్ చేయండి. మొన్న ఆ స్వప్న చేతిలో కడుపులో ఉన్న బిడ్డకి ఇక ఎంతో కొంత ఆస్తిని రాశారు, అయినా సహించాము. కానీ ఇప్పుడు దారిని పోయే ఇక వాళ్ళకి పుట్టిన బిడ్డని ఈ ఇంటి వారసుని చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా మీ పర్సనల్, ఏమి వేలెత్తి చూపించాం. కానీ ఆస్తిని పంచండి. కళ్యాణికి వచ్చిన ఆస్తి వైపు నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే స్వప్న అంటుంది, ఏంటి నీ ఆస్తిని నీకు పంచాలా? పెళ్ళి జరిగి మొన్న కాలేదు, ఒక పిల్ల కొంకవి నువ్వు వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడతావా? అయినా నా కడుపులో ఉన్న బిడ్డకి ఆస్తి ఇస్తే నీకేంటంట నొప్పి? నీ జీవితంలో మరి నీ కన్న తండ్రులకి తల్లిదండ్రులకి అప్పులు పాలు చేస్తే కోట్లు రూపాయలు కుమ్మరిస్తే అప్పుడు వాళ్ళ అనాథలు కాదా? వాళ్ళు ఎవరికి పుట్టిన వాళ్ళు? మీ అమ్మా నాన్న అని చెప్పి స్వప్న అంటుంది. దానిలక్ష్మి వచ్చి స్వప్న నోరు అదుపులో పెట్టుకో, కానామిక వాళ్ళ తల్లిదండ్రుల గురించి నోరు ఎత్తి మాట్లాడతావా? నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనుకుంటున్నావా ఏంటి? వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళకి కోట్లు ఎవరు గుమ్మరించలేదు అనగానే రాజ్ ఇప్పటి వరకు వచ్చినా కూడా ఇంకా నువ్వు నీ మంచితనంతో ఇంకా విషయం బయట పెట్టవా? నీ కొడుకు గురించి ఇక అంత ఘోరంగా మాట్లాడి అనాథని చెప్పి వాడికి డబ్బు ఇవ్వద్దని చెప్పి మాట్లాడుతున్న అనామిక బండారాన్ని ఇప్పుడు కూడా బయట పెట్టరా? కోటీశ్వరరాలంట, కోటీశ్వరరాలు. అవునవును, కోట్లు అందరి దగ్గర అప్పు చేస్తే కోటీశ్వరులు అవరు, కాయ కష్టం చేస్తేనే కోటీశ్వరులు అవుతారు అని చెప్పి స్వప్న అనగానే ఏంటి రాజ్ ఏం మాట్లాడుతుంది స్వప్న? నిన్నేంటి సాక్ష్యానికి పిలవమంటుంది? ఏం జరుగుతుంది? నా కోడలు కోటీశ్వరరాలు, పట్టు పరుపుల మీద పుట్టిన పిల్ల, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం కర్మ అనగానే అవును పిన్ని, స్వప్న చెప్పింది 100% నిజం. ఇక ఏ రోజు ఈ విషయాన్ని మీతో డిస్కషన్ చేయాలనుకోలేదు, కానీ ఈరోజు ఇక డబ్బుల గురించి ఆస్తుల గురించి చీలికల మాటలు మాట్లాడుతుంది కాబట్టి నిజం అందరికీ ఈరోజు తెలియాలి. నిజానికి అనామిక వాళ్ళ తల్లిదండ్రులకి ఊరంతా అప్పులే. ఆ అప్పుల వల్ల ఇక కళ్యాణ్ పెళ్ళి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నా భార్య కావ్య ఇక అనామికకి పెళ్లి జరిగేలాగా చేసింది. వాళ్ళకున్న అప్పులని స్పాట్లో 2 కోట్ల అప్పులని నా కళ్ళతో నేనే చెక్కు మీద రాసి ఆ సేట్జీకి ఇచ్చాను. లేదంటే ఈ రోజుకి అనామిక ఇంటి కోడలు అయ్యేదే కాదు అని చెప్పి రాజ్ ఇక కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. ఆ మాటలు విన్న దానలక్ష్మి ఈ విషయంలో నేను అస్సలు నమ్మను. నిజానికి వీళ్ళు కోటీశ్వరులు, ఆ కర్మ వాళ్ళకి పట్టలేదు. నువ్వు ఎంత చిన్న నీ కడుపులో ఉన్న బిడ్డని నిన్నటి వరకు అబద్ధం చెప్పావు. నీ వెనక చాలా జరిగింది, కానీ ఇప్పుడు నువ్వు నిజాన్ని ఇప్పుడు బయట పెట్టావు. కానీ ఈరోజు నా కోడలు కోటీశ్వరరాలు, నేను నమ్మను అని చెప్పి మనసులో ఒక రకంగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి
ఏంటమ్మా ఏంటమ్మా నీ నమ్మకం? ఇంత గుడ్డిగా నువ్వు ఎలా నమ్మావమ్మా నీ కోడల్ని? నీ కోడలు నిజానికి ఇక అప్పులతోనే నన్ను ప్రేమించింది. నిజానికి తన మనసులో ఇక డబ్బుకు ఉన్న వాల్యూ కట్టుకున్న భర్తకు లేదు. ఇక ఆ సంగతి నాకు తెలిసింది ఈ మధ్యనేనమ్మా. ఏంటన్నయ్యా ఇంత జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా నోరు విప్పి చెప్పలేదు. కానీ నిజానికి పెళ్లి జరిగిన 2 రోజులకే నాకు నిజం తెలిసింది. 2 కోట్లు రాజు అన్నయ్య ఇక అనామిక వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాడని. ఇక 2 కోట్లతోనే అయిపోయిందేమో అనుకుంటున్నారేమో, కానీ కాదు. తర్వాత 3 కోట్లు, తర్వాత 2 కోట్లు. ఏంటన్నయ్య చెప్పవేంటన్నయ్య అనగానే, ఒరేయ్ నీ ప్రేమ గురించి వాళ్ళ అప్పుల్ని తీర్చాలనుకున్నాను, అలాగే తీరుస్తున్నాను. అందులో తప్పే ఉందిరా. ఈ ఇంటి కోడలు అనామిక వాళ్ళ తల్లిదండ్రులకి సమస్య వస్తే మనం సమస్యని తీర్చకూడదా? తప్ప అది అని చెప్పి రాజ్ చాలా మంచిగా చెప్తాడు. ఇక ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది అనామికకి, అలాగే దానలక్ష్మికి. దానలక్ష్మి మైండ్లో ఫీజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి. ఏంటి 2 కోట్లు 3 కోట్లు 2 కోట్ల, అలా ఎన్ని కోట్లమ్మా మీ తల్లిదండ్రులు ఇక ఊరంతా అప్పు చేసింది అని చెప్పి దానలక్ష్మి అనామికని నిలదీస్తుంది. అనామిక ఏమి నోరెత్తకుండా అలాగే ఉంటే, చూడు అనామిక, నీకు అప్పులు ఉండొచ్చు, ఇంకా ఏమైనా సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా నీ మనస్ఫూర్తిగా నాతో షేర్ చేసుకో. నా ద్వారా నువ్వు ఆ అప్పులకి పరిష్కార మార్గం వెతుక్కో. అంతే తప్పించి నా వైపు నుంచి నువ్వు నిలబడి నా ఆస్తిని ఇమ్మనే హక్కు నీకు కాదు కదా, ఎవ్వరికీ లేదు. ఈ ఆస్తి అంతా కూడా సంపాదించింది ఇక తాతగారు తర్వాత ఇక మా పెదనాన్నకి చేదోడు వాదడుగా ఉన్న మా నాన్న. ఇక వాళ్ళ ముగ్గురు సంపాదనకి ఇక త్రిబుల్ సంపాదన మా రాజన్నయ్య. ఇంత సంపాదించి కనీసం ఎవరికి కూడా ఏ ఒక్క మాట అనకుండా అందరి మాటకి కట్టుబడే ఉండే మెంటాలిటీ మా అన్నయ్యది. అలాంటి మా అన్నయ్య ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తప్పుపడతావా? ఆ బిడ్డ ఇక అన్నయ్య బిడ్డే కాదు, నా బిడ్డ కూడా. అలాంటి బిడ్డ ఈ ఇంటికి వారసుడు. నువ్వు అనడానికి వీల్లేదు, ఇక అమ్మ అనడానికి వీల్లేదు, ఎవ్వరు కూడా వచ్చి ఆ బిడ్డని నిందించడానికి వీల్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామిక గురించి పూర్తిగా ఇంట్లో అందరి ముందు కూడా నిరూపణ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.